నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శంషాబాద్ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘన స్వాగతం. సుప్రీంకోర్టు భవనాన్ని కూల్చవద్దంటూ సుప్రీంకోర్టులోని పిటిషన్. ఏపీలో 3 రోజుల పాటు వైన్ షాపులు బంద్. పుష్ప 2 నుంచి రెండో సాంగ్ వచ్చేసింది. అమెరికాలో ప్రాక్టీస్ మొదలుపెట్టిన రోహిత్ సేన. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం అమెరికా వెళ్లిన చంద్రబాబు దాదాపు 10 రోజుల పాటు అక్కడే గడిపారు. చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరి విదేశీ పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. చంద్రబాబు రాక నేపథ్యంలో పార్టీ నేతలు పెద్ద ఎత్తున శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుని ఘనంగా స్వాగతం పలికారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కోసం కొత్త భవన సముదాయం నిర్మించేందుకు ఇప్పుడున్న సుప్రీంకోర్టు భవనాలను కూల్చివేద్దంటూ కేకే రమేష్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులోని పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న సముదాయంలో 17 కోర్టు రూములు, 2 రిజిస్టర్ కోర్టు రూములు ఉన్నాయని, వాటి స్థానంలో 800 కోట్లతో కేంద్రం కొత్త భవనాలు నిర్మించేందుకు సిద్ధమైందని పిటిషనర్ ఆరోపించారు. కొత్త భవనాల్లో 27 కోర్టు రూములు, 4 రిజిస్టర్ కోర్టు రూములు నిర్మించనున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అల్లర్లు చెలరేగకుండా ముందస్తు జాగ్రత్తల చర్యలుగా 3 రోజుల పాటు వైన్ షాపుల్ని బంద్ చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం షాపులను మూసివేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. గుంటూరు నగరంలోని శ్రీనివాసరావు తోటలో మంగళవారం అర్ధరాత్రి దేవాలయ భూముల ఫెన్సింగ్ ను తొలగించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాళ్లేపాలెం శివాలయం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో దేవాలయానికి సంబంధించిన పెద్దలు మరియు భక్తులు చర్చకు దిగారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా సరే దౌర్జన్యంగా మున్సిపల్ అధికారులు దేవాలయ భూముల జోలికి వస్తున్నారని, భూములపై పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. శివస్వామి ఇరువురికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. రేపు పొద్దున వచ్చేస్తారు. నేను సీఏ గారిని రిక్వెస్ట్ చేశాను, సార్ మేమంతా ఉత్సాహంగా ఖచ్చితంగా ఉన్నాం, మమ్మల్ని చల్లపరచబాకండి, ఇది పక్కదారి తీసుకెళ్ళబాకండి అన్న. ఆయన అన్నారు కాదు అలా ఏం లేదని, అటువంటి ఆలోచన నాకు లేదని అన్నారు. అయితే వీళ్ళందరూ పంపించేయండి, మేము వెళ్తాం. కాదు రేపు ఇక్కడ ఎవరు రావడానికి వెళ్ళలేదు. సీఏ గారు మీరు మాకు హామీ ఇవ్వాలి, మాకు ఎవరితో పని లేదన్నాం. ఆయన ఏమన్నారు, వారితో మాట వస్తాను, ఇప్పుడు వచ్చారండి. నిన్న పాప సీఏ గారు నిన్న వాళ్ళు ప్రామిస్ చేసి రాత్రి 4 నిమిషాలు పంపించారు. మరి సీఏ అప్పుడు మళ్ళీ ఇప్పుడు మాకు కంగారు వస్తుంది. గౌరవించట్లేదు. ప్రదీప్ కుమార్ గారు, ప్రదీప్ కుమార్ గారు వాళ్ళని పంపించేయండి, మీ వాళ్ళు వెళ్ళిపోకండి, మేము వెళ్ళిపోతాం. రేపు పొద్దున మా వాళ్ళు వస్తారు. ఇది ప్రపంచ సమస్య. 10 రోజులు ఆగండి, ఎలక్షన్ కోడ్ అన్నీ ఉన్నాయి. 10 రోజులు ఆపండి. మీ కన్సర్న్ ఒక ఆఫీసర్ని గుడి కమిటీ వాళ్ళ దగ్గర రేపు పంపించుకోండి. కూర్చొని అన్న అవన్నీ వద్దు, అవన్నీ వద్దు, అసలు ఏం వద్దు, ఏ పని వద్దు. రేపు 10వ తారీఖు కోడ్ అయిపోయింది, ప్రశాంతం ఎలక్షన్ చేసుకుందా, అందరు ఎవరి వాళ్ళు ఉండారు, ఎవరి పనులు వాళ్ళు ఉండారు, అన్ని అయిపోయినాక కూర్చుందాం. 10వ తారీఖు మీరు చెప్పండి, సీఏ గారి సమక్షంలో స్టేషన్ దగ్గర కూర్చుందామా, కమిషనర్ గారి దగ్గర కూర్చుందామా, ఎక్కడ కూర్చుందాం అక్కడ కూర్చుందాం. చేయకూడదు, ఏం పని చేయకూడదు కదా.
మేము వచ్చాం. మీరు చేయకూడదు. మీకు చెయ్యవు సార్ చెప్తున్నా తీసుకెళ్ళిపోవాలి. అంత అర్జెంట్ ఏంటండి? ఇది ఒకటేనండి ఇంపార్టెంట్, మీకు ఇది ఒకటే ఇంపార్టెంట్. రేపు గోవధ చట్టం అమల్లో ఉంది. ఎన్ని గోవులు దిగుతున్నాయి తెలుసా ప్రతి సంవత్సరం? పట్టించుకున్నారా? పట్టించుకున్నారా? కమిటీలు వేసారా? ఎన్ని పట్టించుకోరు. ఇది ఒక్కడే చేస్తాం. ఎలక్షన్ కోడ్ ఉంది, అది అమలు జరుగుతుంది. బక్రీద్ ఉంది, రేపు బక్రీద్ ఉంది, రేపు బక్రీద్ ఉంది. అసలు కమిటీలు వేసారా ఇంతవరకు? కమిటీలు వేసారా? ఆ పని చూడండి, అవన్నీ చేతగా ఇది ఒక్కడే మీరా? హైకోర్టు ఇన్స్ట్రక్షన్ ఉంది అందులో. హైకోర్టు ఇన్స్ట్రక్షన్ ఉంది. కమిటీలు వేయమని. ఈ రోజు వరకు కమిటీలు వేయలేదు. ఏం చేస్తున్నారు? సార్ అవన్నీ కూడా తీసుకెళ్ళిపోవాలి. నీడ పడుతున్నామా? పక్కరండి. దయచేసి ఆ తర్వాత కూర్చొని ఏంటి ఏం కావాలి? ఏం లేదు, ఈ లోపల మేము చెక్ చేస్తాము. వాస్తవాన్ని మేము చెప్పుకుంటాం. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు చూసుకోండి. రిప్రజెంటేషన్ కన్ఫ్యూజన్ వచ్చిందంటే రికార్డు ఇవ్వండి అని అడుగుతున్నాం మేము. రికార్డ్ అయినా ఎలక్షన్ తర్వాత కూర్చున్నామండి. 5వ తారీఖు 10వ తారీఖు లోపొద్దు. 4 అయిపోద్ది. 5, 6 వదిలేండి. 7వ తారీఖు కూర్చుందాం. 7వ తారీఖు కూర్చుందాం. అప్పటి వరకు గుడి వాళ్ళు పని చేయరు. ఎవరు వచ్చినా బాగోదు. ఐగోరు తీసుకెళ్ళిపోవాలి, ఐగోరు తీసుకెళ్ళిపోవాలి. ఇప్పుడే పోలీసుల ఆధ్వర్యంలోనే అవన్నీ వెక్కించాలి బండి. స్వామీజీ ఐగోరు తీసుకెళ్ళిపోవాలి. మనమే చేస్తారు. స్వామీజీ తీసుకెళ్ళిపోతే మేము బయట పెట్టాము. సార్ తీసుకెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోవాలి అవి. ఇప్పుడే తీసుకెళ్ళిపోవాలి. ముందు అవన్నీ తీసుకెళ్ళిపోవాల్సిందే. పడేసి ఉంటే మేము పక్కన పెట్టేస్తాం. మీ సామాన్లు పెట్టుకోండి. పరిష్కారం చేసి పరిష్కారం అసలు అవసరమే లేదు. ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ సార్, ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది, రాంగ్ ఇన్ఫర్మేషన్. అసలు ఆలోచనే లేదు సార్. నా మాట ఏంటంటే మీ ఏదున్నా స్వామీజీ గారు రూల్స్ కి అనుకూలంగా వెళ్ళే మనిషే కానీ వ్యతిరేకంగా ఉండే మనిషి కాదు ఆయన. మీ ఎవరో ఆలోచన లేదు. మీకు పాజిటివ్ ఉండే వాళ్ళని ఎక్కడో చిన్న పొరపాటు. మాచెల్ల ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అర్ధరాత్రి నర్సరావుపేటలోని ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. మాచెల్ల పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటనల నేపథ్యంలో ఆయనపై పలు కేసులు నమోదు కాగా 3 కేసుల్లో హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. 3 కేసుల్లోనూ జూన్ 6 వరకు ఆయనను అరెస్టు చేయవద్దని నిన్న మధ్యాహ్నం హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రతిరోజు ఎస్పీ ఆఫీసులో సంతకం చేయాలని పేర్కొంది. దీంతో ఆయన మంగళవారం రాత్రి 9 గంటలకు నర్సరావుపేట చేరుకుని అర్ధరాత్రి ఎస్పీ ఆఫీస్ కు వెళ్లారు. అక్కడ తన పూర్తి వివరాలు అందజేశారు. దచ్చన్న దారిలో త్యాగాల పాట ఆవిష్కరణ సభలో ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, పాసం యాదగిరి పాల్గొన్నారు. మహేష్ గౌడ్ మాట్లాడుతూ ఉండగా ఆయన చేతి నుంచి పాసం యాదగిరి మైక్ లాక్కున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. పాసం యాదగిరి మాట్లాడుతూ రేపు చంద్రబాబు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ వెళ్లే ఆంధ్ర తెలంగాణ కలిపేస్తారేమో అని మాకు భయంగా ఉందని, తెలంగాణ ద్రోహుల్ని పక్కన పెట్టుకుని దశాబ్ద ఉత్సవాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ఐక్యవేదిక తరపున ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామంటూ పాసం యాదగిరి ఆగ్రహం వ్యక్తం
చేశారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం చెప్తా ఒక్క నిమిషం ఇది సందర్భం కాదు. మీరు మాట్లాడడం తప్పు, 100% తప్పు. నేను మీ కాదు తప్పు అంటాను. ఇంత సందర్భమే కాదు, మీరు మాట్లాడకూడదు అట్లా. సందర్భమే కాదు, మీరు మాట్లాడే సందర్భం కాదు అది. ఎట్లా మాట్లాడతారు మీరు? అరే మన ఆదరించలేదు. ఆదరించడం ముఖ్యమంత్రి రెడీ ఉంటే మీరు రానంటే ఏమన్నట్టు అది కాంట్రాక్ట్ చేయడానికి వచ్చారా మీరు? మీ వ్యక్తిగత స్టేట్మెంట్ బయట ఇవ్వండి, ఇక్కడ కాదు కదా. జూన్ 2న జరిగేటటువంటి సందర్భము మన తెలంగాణ కోసం మనం జరుపుకున్న పండగ అది. మీరు కాంట్రాక్ట్ చేసేట్లవుతానా? ఇది సందర్భం కాదు. ప్రతి దగ్గర ఒక్కటి వినండి, మీరు ప్రతి దగ్గర ఇప్పుడు రాజకీయ అవసరాలు వేరు. రేపు తెలంగాణ కోసము మీరు తప్పు మాట్లాడుతున్నారు. మాట్లాడతారు మీరు. రమా అక్కడ యాదగిరన్న దొంగలంతా మీ పక్కన ఉంటారా? మేము ఎక్కడ ఉన్నాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, గద్దరు ఎక్కడ ఉన్నారు? మేము ఐక్య కార్యాచరణ ఎంత పెద్ద పరాలు చేసింది. ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడ పోయినాం. మేము ఓపెన్ కాస్ట్ అయితే పోయినాం, ఫార్మాసిటీ అయితే పోయినాం, రైతులు చచ్చిపోతే పోయినాం, ప్రతి చోట పోయినాం. అట్లా త్యాగాలతో వచ్చింది, రాజకీయ నాయకులతో రాలేదు, ఏ రాజకీయ నాయకులతో రాలేదు. కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఒప్పుకునేది లేదు, చంద్రబాబును కూడా ఒప్పుకునేది లేదు. మాకు భయం అవుతుంది, రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ ఆంధ్ర కలిసిపోతేమో, మీ కాంగ్రెస్ వాళ్ళే కలుపుతామంటే మాత్రం మాకు భయం అవుతుంది. ఎందుకంటే అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, లాఠీ లేపడానికి లాఠీ పట్టుకునే ఉందాం, లూటీ చేసాం, లాఠీ లేపుదాం. మేము 2వ తారీఖు జరిగేది మేము బాయ్కాట్ చేస్తున్నామని ఇప్పుడే హెచ్చరిస్తున్నాము, అట్లా ప్రకటిస్తున్నాము. మేము రావాలంటే మీరు దానికి అర్హత సంపాదించాలి, లేకపోతే చేసిన తప్పులని సరిదిద్దుకోవాలి. లేకపోతే మేము తెలంగాణ ప్రజలకు పిలిపిస్తున్నాము. జనవరి 2వ నాడు మీరు చేసే సన్మానాలకు ఏ ఉద్యమకారులు పోవద్దని చెప్పి మేము శాసిస్తున్నాం. నమస్కారం. హైదరాబాద్ లో పిర్జాదిగూడ రామకృష్ణ నగర్ నందు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ను అడ్డాగా చేసి 3 నెలల పసికందు నుంచి ఏడాది పిల్లల వరకు విక్రయాలు సాగుతూ ఉన్నాయి. మొత్తం 50 మందిని విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. 16 మంది చిన్నారుని ట్రేస్ చేసి పోలీసులు కాపాడారు. పిల్లల్ని విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఎంతో మంది చిన్నారుల ప్రాణాలు కాపాడిన పోలీసుల్ని అందరూ అభినందించారు. వారి పిల్లల్ని వారికి అప్పగించినందుకు పోలీసులకి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఫోటోలు వస్తున్నాయి సార్, ప్లీజ్ సార్. తిరుమలలో భక్తుల రద్దీ కొంతమేరకు తగ్గింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 17 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకి శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 76,381 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 33,509 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.85 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. తాజాగా బంగారం వెండి ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,250 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,350 రూపాయలు ఉంది. హైదరాబాద్ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,100 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 73,200 రూపాయలుగా ఉంది. వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 97,700 రూపాయలు ఉంది. హైదరాబాద్ విజయవాడలో కిలో వెండి ధర 1,02,200 రూపాయల వద్ద కొనసాగుతుంది. బుధవారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో కొనసాగుతూ ఉన్నాయి. ఉదయం 10 గంటల 19 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 416 పాయింట్లు నష్టపోయి 74,754 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 122 పాయింట్లు కోల్పోయి 22,765 ట్రేడ్ అవుతోంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో పవర్ గ్రిడ్, సన్ఫార్మా, నెస్లే ఇండియా, ఐటీసీ లాభాల్లో కొనసాగుతోంది. హెచ్సిఎల్ టెక్, భారతి ఎయిర్టెల్, టైటాన్, మారుతి, బజాజ్ ఫైనాన్స్, విప్రో, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్ నష్టాల్లో ట్రేడ్ అవుతుంది.
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ సీక్వెల్ పుష్ప 2 ఆగస్టు 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే తొలిపాట విడుదలైన రికార్డును సృష్టించింది. పుష్ప సాంగ్ స్టెప్ బాగా వైరల్ అయింది. ఇప్పుడు రెండో పాటను కూడా చిత్రం యూనిట్ తాజాగా విడుదల చేసింది. సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి అంటూ సాగే ఈ కపుల్ సాంగ్ ప్రేక్షకులకు ముందు వచ్చింది. ఈ పాటకు సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ అందించగా లిరిక్స్ చంద్రబోస్ రాశారు. శ్రేయా ఘోషల్ పాడారు. జూన్ 2 నుంచి జరగనున్న T20 ప్రపంచ కప్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. అమెరికా, వెస్టిండీస్ లో జరగనున్న ఈ టోర్నీ కోసం సోమవారం నుంచి వార్మప్ మ్యాచ్లు కూడా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో రోహిత్ సేన మంగళవారం ప్రాక్టీస్ మొదలుపెట్టింది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహం దేశాయ్ ఆధ్వర్యంలో సాధన చేసింది. ఇందులో రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, మహమ్మద్ సిరాజ్ తదితరులు ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శంషాబాద్ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘన స్వాగతం. సుప్రీంకోర్టు భవనాన్ని కూల్చవద్దంటూ సుప్రీంకోర్టులోని పిటిషన్. ఏపీలో 3 రోజుల పాటు వైన్ షాపులు బంద్. పుష్ప 2 నుంచి రెండో సాంగ్ వచ్చేసింది. అమెరికాలో ప్రాక్టీస్ మొదలుపెట్టిన రోహిత్ సేన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.